శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ చాలా ఎమోషనల్ కనెక్ట్, చాలా డీటెయిల్స్తో ఉంది. ప్రతిదీ చాలా వివరంగా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చాలా బాగుంది. సో ప్రతి మూవీలో మనకి మంచి చేయండి, మీకు ఇలా జరుగుతుంది అని చెప్పి వదిలేస్తారు. కానీ నిజంగా మంచి చేస్తే అవినీతి అనేది న్యాచురల్గా కూరుకుపోయింది, నార్మల్ అయిపోయిన ఈ సమాజంలో నిజంగా మంచి చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బాగా చూపించారు. చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది. చాలా ఆ కనెక్షన్ తేవటానికి చాలా డీటెయిల్గా సీన్స్ అన్ని చాలా డీటెయిల్గా తీశారు శంకర్ గారు. ద స్టోరీ టెల్లింగ్ ఈజ్ సూపర్. ఐ థింక్ భారతీయుడు 3 ఆల్సో చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సిద్ధార్థ్ గారు హీఈస్ వన్ ఆఫ్ అస్, ఒక కామన్ మ్యాన్. హీఈస్ అ డూ గుడర్, లైక్ మంచి చేయాలనుకుంటాడు కానీ అతను చేసిన మంచిలో ఇరుక్కుపోతాడు, చాలా బాధలు పడాల్సి వస్తుంది. తర్వాత అతనికి లైక్ క్యారెక్టర్ ఐడెంటిటీ క్రైసిస్ వస్తాయి. సో హిస్ క్యారెక్టర్ ఈజ్ ఆసమ్. చాలా ఆయన కెరియర్లో దిస్ క్యారెక్టర్ విల్ స్టే. అవును, రకుల్ ప్రీత్ సింగ్ ఈజ్ అ సపోర్టింగ్ క్యారెక్టర్ ఫర్ సిద్ధార్థ్ అండ్ హిస్ టీమ్. తనది కూడా మన ఓన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అనిపిస్తుంది. తను ఉన్న వరకు చాలా బాగా చేసింది. అండ్ కమల్ హాసన్ గాని వీ హ్యాడ్ అ ఫీస్ట్ సీయింగ్ కమల్ హాసన్ ఆన్ స్క్రీన్. 1కి 2కి కంపేర్ చేయకుండా చూడాలి. కంపేర్ చేసి చూస్తే యూ మైట్ మిస్ ద మ్యాజిక్, బికాస్ దిస్ ఈజ్ ఎంటైర్లీ అనదర్ స్టోరీ టెల్లింగ్ ఆఫ్ ఫ్రమ్ శంకర్ సార్. శంకర్ గారు చాలా చాలా బాగా డీటెయిల్డ్గా ప్రతిదీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీశారు, కామన్ పీపుల్కి అర్థమయ్యేలాగా. చాలా బాగుంది. అదే వాళ్ళు 1తో కంపేర్ చేసి చూస్తే నచ్చకపోవచ్చు, బికాస్ 1 ఈస్ లిటరల్లీ అ మాస్టర్ పీస్, అ మ్యాజిక్. భారతీయుడు 1 ఈస్ మ్యాజిక్. ఆ మ్యాజిక్ మనం ఇందులో కంపేర్ చేయకూడదు. ఎస్ బికాస్ 3లో క్యాజువల్ అండ్ కమల్ హాసన్ గారికి సీన్స్ అండ్ రొమాంటిక్, ఐ థింక్ దేర్ సంథింగ్ లవ్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ అదొకటే మ్యాజిక్ కాదు ఆఫ్ కోర్స్, బట్ ఎవ్రీ ఇంచ్ 3లో మనకి ఎందుకు ఇలా కాన్సిక్వెన్సెస్, ఎందుకు మన అవినీతి అనేది ఇలా ఇంత న్యాచురల్ అయిపోయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకుంటున్నాను. స్టంట్సా ఉన్నాయి. ఎస్, కమల్ హాసన్ గారి స్టంట్స్ బాగున్నాయి. ఒక సింగిల్ సైకిల్ ఉంటుంది కదా, దాని మీద వెళ్ళి స్టంట్ అయితే సూపర్. అదొక 20 మినిట్స్ స్టేజ్ ఉంది, 15 మినిట్స్ స్టేజ్ ఉంది, చాలా బాగుంది. నో లాగ్ అనిపించలేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నాకు ఈ మూవీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను నేను. చాలా సార్లు మన చుట్టూ జరిగే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు అవినీతి ఫేస్ చేసి. వాళ్ళు ఏం చేయలేకుండా అలా వాళ్ళందరినీ మనల్ని బాగా కనెక్ట్ అయ్యేలాగా స్టోరీ టెల్లింగ్ ఉంది శంకర్ గారిది. సో అలా కనెక్ట్ అయినప్పుడు నాకు ఎక్కడ ల్యాగ్ ఇది ఇంకా సినిమా ఇంకో అరగంట ఉంటే బాగుంది అనిపించింది హానెస్ట్లీ. నేను మంచి రివ్యూని చెప్తాను. నో కరప్షన్ చేసిన వాళ్ళు నాకు తెలియదు, కానీ కరప్షన్ చేసిన అనుభవించి వాళ్ళు బాధలు పడ్డ విక్టిమ్స్ తెలుసు. వాళ్ళని విన్నాను, చూశాను నేను, నాకు న్యూస్ లో. సో అది నాకు తెలుసు. ఫైట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఫైట్స్ ఉన్నాయి. మనకి బర్మకల యూజ్ చేసి, సో ముసలి వాళ్ళైనా కూడా బాడీ అలాగా. ఇప్పుడు మనం చాలా సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఏజ్ 100 or 90s ఉంటాయి, బట్ బాడీ బిల్డింగ్ లో వాళ్ళు ఇప్పుడు లైక్ 10 years బ్యాక్ స్టార్ట్ చేసి బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. ఆ టైప్ లో ఉంది కమల్ హాసన్ గారి బాడీ ఇందులో కూడా. నో శంకర్ గారు సోషల్ మీడియాని స్టోరీ పరంగా బాగా యూజ్ చేసుకున్నారు, కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సోషల్ మీడియాలో ఇప్పుడు. చాలా కాంట్రవర్సీలు ఫేస్ చేసి మూవీ రిలీజ్ అయింది. అవును, సో దానికి వర్త్ అంటారా? ఎస్ స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. What we love about Shankar movies is the way he tells the story. Oka emotional connect, romance kani, grandeur, the fights. Oka song lo aithe some oka pedda vision scene mottam red t-shirts eskoni Bharati t-shirts eskoni, I mean asalu adi చూడటానికి ఎంతో బాగుంది. It's just a song, but చూడటానికి చాలా బాగుంది. So the grandeur that he brings to the screen is magic. మ్యూజిక్ చాలా బాగుంది. ఐ వాజ్ హమ్మింగ్ ఫర్ ఎవ్రీ బీజిఎం. ప్రతి బీజిఎం కి నేను హమ్ చేస్తూ ఐ వాజ్ మూవింగ్. 4.